పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. రైట్. చంద్ర శ్రీనివాస్ గారు, ఓవరాల్ గా బ్రహ్మనాయుడు గారు మీరు తీసుకునే టాపిక్ లో ఇందాక బాబు గారు చెప్పారు జనసేన తరఫున ఏం చెప్పారు, 98% స్ట్రైక్ రేట్. 98% స్ట్రైక్ రేట్ కావాలంటే 100% జోయ్ గారు చెప్పినట్టు అవునంటారా కాదంటారా చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మీరు కూడా అనేక ఛానల్, ఎల్లో మీడియా, బ్లూ ఛానల్ ఇవన్నీ ఉన్నా గానీ సామాజిక చైతన్యం కోసం, బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం మొదటి నుంచి ఒకే ఒక్క ఛానల్ ప్రైమ్ 9 నిలబడుతుంది. ఈ సందర్భంగా మీ రఘువీర్ గారికి, మీ రావు గారికి, మీకు ప్రత్యేకంగా అభినందన తెలియదు. ఒకే కాజ్ కోసం, ఒకే పవన్ కళ్యాణ్ కోసం ప్రైమ్ 9 ఛానల్ చూపించినట్టు కూడా సామాజిక చైతన్యం కోసం, బడుగు బలహీన వర్గాలు 89% సప్రెస్డ్ గ్రూప్స్ కోసం మీరు చూపించినట్లు ఎవరు చూపించట్లా? మీరు చెప్పండి. సికే బాబు గారు చెప్పినట్టు 98 స్ట్రైక్ రేట్ రావాలంటే అటు టీడీపీ అభ్యర్థులు గెలవాలన్నా, ఇటు జనసేన అభ్యర్థులు గెలవాలన్నా 100% జోయ్ గారు చెప్పింది ఫాలో అవ్వాల్సిందే. ఇకపోతే February 14 పాలకొల్లులో మేనిఫెస్టో అంటారు. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఒక్క సీటు కూడా గెలవనీయని చెప్పేసి శపథం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవును. ఆ విధంగా అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో పట్టున్న కాపులకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తున్నారో కూడా తెలియాలి. అప్పుడు ఎక్కువ సీట్లు ఇస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చంద్ర గారు ఎన్ని తీసుకుంటున్నాం అనే పరిస్థితి నుంచి ఎన్ని ఇస్తున్నారు అనే వ్యత్యాసం చూడండి ఆ మాటకి. అంటే ఇక్కడ అదే పరిస్థితి ఇప్పుడు అలా అయిపోయింది. ఇంకంతే. ఇక్కడ అధినాయకుడితో స్నేహం ఉంటే ఎల్లో మీడియా వార్తల్ని ఎందుకు జనసేన ఖండించలేకపోతుంది సార్? వైసీపీ జోగయ్య గారి పేరు మీద బానిసత్వానికి అలవాటు పడే వ్యక్తి అది కోరుకోడు అని చెప్పేసి వైసీపీ ఫేక్ జోగయ్య గారి మీద పేజ్ క్రియేట్ చేసి పాపం ఆయన మీద ఏ పేజీలు లేవు, ఆయన ఫేస్బుక్ లేదు. అవును, ఆయన మీద ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారు. బానిసత్వానికి అలవాటు పడే వ్యక్తి ఎందుకు సీఎం కోరుకుంటాడో ఆయన మీద వేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకొకటి దీనికి మించి ఒక న్యూస్ చదువుతున్నట్టుగా వాయిస్ ఓవర్ ఇస్తా ఇట్లా టీడీపీ జనసేన మధ్య పొత్తు చెడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ విభేదాలు వచ్చినాయి. ఈ పొత్తు పొడవకూడదన్న ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. సరే, ఎల్లో మీడియా టీడీపీ అనుబంధ సంస్థ. ఇప్పుడు ఎల్లో మీడియాలో అదే ఆంధ్రజ్యోతి, ఈనాడులో, TV5 లో, ABN లో వస్తున్నప్పుడు ఎందుకు జనసేన కేడర్ ఖండించలేము? బాబు గారు చెప్పాలి దాని సమాధానం. ఇంకా పోతే మీరు చెప్పినట్టు ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలో 35 నియోజకవర్గాలు, రాయలసీమలో 52, కోస్తాలో 54, 175 నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రం ఎలక్షన్స్ వెళ్ళబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలిపించారు. ఓటు చిలకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు. ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? స్నేహధర్మం పాటిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా జనసేనకి మాత్రమే కాపు ముద్రేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా విషయం ఏంటంటే ఆయనంతా కాపులు కమ్మవారిని పెట్టుకోవచ్చు, రెడ్లకి ఇట్లా ఆయనంతా రెడ్లు పెట్టుకోవచ్చు. 98 సలహాదారులు పెట్టుకుంటే 438 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే దాంట్లో 70% మంది రెడ్లే. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 148 కోట్లు ఇచ్చారు. ఏది? సలహాదారులకి. అంటే ఇది ఎవరి డబ్బు? అంటే వీళ్ళకి మాత్రం పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా 1000 పోస్టులు ఉంటే 700 పోస్టులు రెడ్లు వీళ్ళు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటే కమ్మవారిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాపులతో పాటు కాపుల చైతన్యం కోసం ప్రశ్నిస్తే జోగయ్య గారు అంటారు కాపులతో పాటు బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం రాజ్యాధికారం ఏంట్రా బాబు, 89% సప్రెస్డ్ గ్రూప్స్ అని ఏంటి సార్ అడుక్కోవటం? ఈ దేహేనే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు అడుక్కోవాలి సార్? అంటే మీరే 2 కుటుంబాలు 4 పార్టీలు ఏంటి సార్ ఇది? 2 కుటుంబాలు 4 పార్టీలు. షర్మిల గారు 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు, వాళ్ళ బ్రదరు వైసీపీ ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలు, ఒకే ఫ్యామిలీ. ఈ రోజు కాబట్టి కలిసేది. ఇంకొకటి టీడీపీ తెలుగుదేశం పార్టీ స్థానిక పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళ వియ్యంకుడు, వాళ్ళ తోడలుడు రఘుబడి వెంకటేశ్వర భార్య బీజేపీ పార్టీ. ఇక్కడ చూడండి, అయితే కమ్మ లేకపోతే రెడ్డి. ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎవరికి పరిపాలించకూడదు. ఇక కులాల మధ్య కంక్లూడ్ చేయండి చందు గారు, కంక్లూడ్ చేయండి. అంటే వారు మొదటి నుంచి కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొంచెం ఆ 2 వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతులుగా ఉన్నారు కాబట్టి బలంగా ముందుకెళ్తున్నారు. వారిలో ఐకమత్యం ఎక్కువ కాబట్టి ఆ వర్గాలు బలంగా ముందుకెళ్తున్నాయి. సో వారిని చూసి ఈర్ష్యపడడం కన్నా వారిని చూసి ఎలా ఐకమత్యంగా ఉండాలి, ఎలా వ్యాపారాలు చేయాలి, ఎలా ఆర్థికంగా ఎదగాలి, ఎలా రాజకీయంగా ఎదగాలని మిగతా వర్గాలు నేర్చుకోవాలంటే ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు, అందరూ తెలివితేటలు వచ్చినాయి, విద్యావంతులు అయ్యారు. చైతన్య జోగయ్య గారు చెప్పిన బాటలో అందరూ కూడా బడుగు బలైన వర్గాలు 89% నడుస్తున్నారు. ఒక నాయకుడిగా ఈ సప్రెస్డ్ గ్రూప్స్ అంత ప్రతినిధిగా
పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకున్నారు. Right. కావాలంటే ఏం కావాలంటే గౌరవప్రదంగా ఉండాలి, సీట్లు ఇచ్చే విషయంలో బ్రహ్మనాయుడు గారు Right. న్యాయపరంగా ఉండాలి. పవర్ పే షేరింగ్ సీఎం విషయంలో 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవచ్చు. Right. లేకపోతే బాబు గారు, ఎస్వి బాబు గారు, ఎందుకని కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి జనసేనకు ఈ నియోజకవర్గాలు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళని ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే లిస్టు ఇష్టానుసారంగా రిలీజ్ చేశారో దాని మీద ఎందుకు జనసేన ఖండించలేకపోతుందంటూ